అస్సలాము అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనము 6వ తరగతి 4వ పాఠమైన సమయస్ఫూర్తి అనే పాఠాన్ని ఈ వీడియోలో ఒకసారి రివైజ్ అనేది చేద్దాం. సమయస్ఫూర్తి పాఠం యొక్క రచయిత ఎవరు? కవి ఎవరు? కందుకూరి వీరేశలింగం పంతులు గారు. ఈయన 16/4/1848లో జన్మించి 27/5/1919లో మరణించడం జరిగింది. రాజమండ్రిలో జన్మించారు. కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో జన్మించారు. రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతిహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త, గద్య తిక్కన ఆయన బిరుదు. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువాదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలోనిది ఈ కథ. ఇప్పుడు మనము లెసన్లోకి వెళ్దాం. సమయస్ఫూర్తి అనే పాఠము చూద్దాం. పంచవటం అనే ప్రాంతంలో ఒక మర్రి చెట్టు ఉంది. అంటే పంచవటం అనే ఒక ఏరియాలో ఒక మర్రి చెట్టు అంటే బనియాన్ ట్రీ అనేది ఉంది. దాని తొర్రలో రోమసుడు అనే పిల్లి ఉంటుంది. అంటే ఆ చెట్టు యొక్క ట్రీ యొక్క ఒక చిన్న హోల్లో రోమసుడు అనే ఒక పిల్లి అంటే క్యాట్ అనేది ఉంది. ఆ చెట్టు కింద కన్నంలో ఫలితుడు అనే ఎలుక నివసిస్తుంది. అంటే ఆ ట్రీ యొక్క కింద భాగంలో అంటే తల్లే అంటే ఆ ట్రీ యొక్క కింద భాగంలో ఎలుక ర్యాట్ అనేది నివసిస్తూ ఉంది. పిల్లి ఎలుకలు శత్రువులు కదా, అందుకే ఎలుక జాగ్రత్తగా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా పిల్లి ఎలుకకి ఎప్పుడు కూడా వైరం అనేది ఉంటుంది. అవి ఎప్పుడు కూడా శత్రువులుగానే ఉంటాయి. కాబట్టి పిల్లి ఎలుకని తినేస్తుంది. కాబట్టి ఎవరు జాగ్రత్త పడ్డారు? ఇక్కడ ర్యాట్ అనేది ఇక్కడ జాగ్రత్తగా ఉండేది. ఎప్పుడు క్యాట్ అనేది ఎప్పుడన్నా తనను తినేస్తుందేమో అనే భయంతో క్యాట్సే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండేది. ఒకరోజు పిల్లి వేటగాడు పన్నిన వలలో ఇరుక్కుపోయింది. అది చూసిన ఎలుక తెగ సంబరపడిపోయింది. ఇక తనకు పిల్లి పీడ విరగడయిందలే అని గంతులేయసాగింది. అంతలో ఆకాశంలో చంద్రకుడు అనే గుడ్లగూబ ఎగురుతూ కనిపించింది. ఇంతలో ఏం జరిగింది? ఒక వేటగాడు అంటే ఒక షికారి వచ్చి పిల్లికి వల వేశారు. అది చూసుకోక పిల్లి ఏమైంది? ఆ వలలో చిక్కుకుంది. వల అంటే జాలి. షికారి ఎక్ జాలి రాలేతో ఉస్మే పస్ గయా క్యాట్ అంటే క్యాట్ అనేది వలలో ఇరుక్కుపోయింది అనేసి ర్యాట్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకా నేను ఒక్కదాన్నే చాలా హ్యాపీగా ఉండొచ్చులే అని అనేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంతలో ఏమైంది? ఆ చెట్టు పైకి ఒక గుడ్లగూబ వచ్చింది. గుడ్లగూబ అంటే ఆవులు అనేది అక్కడ వచ్చింది. ఇంకేముంది? ఎలుక పై ప్రాణాలు పైనే పోయాయి. అయినా ఆపదలో ఉపాయం వెతుక్కోవాలి, అది ధైర్యవంతుల లక్షణం అని పెద్దలు చెప్పిన మాటను గుర్తు చేసుకుంది. ఒక మంచి ఉపాయం ఆలోచించింది. మెల్లగా పిల్లి దగ్గరకెళ్ళింది. మనమిద్దరం శత్రువులమైనా ఎప్పుడు ఒకరికొకరం ఉపకారం చేసుకోలేదు. ఎప్పుడెవరో మూడో వాళ్ళు వస్తుంటే మనకు మనమే సహాయం చేసుకోవాలి, కానీ వాళ్లకు అవకాశం ఇవ్వకూడదు. నేను నిన్ను విడిపిస్తాను, కానీ నువ్వు నన్ను చంపవని మాట ఇవ్వాలి అన్నది ఎలుక పిల్లితో. ఆ గుడ్లగూబను చూసి ర్యాట్కి ఏమనిపించింది? భయం వేసింది. ఎక్కడ తనను తినేస్తుందేమో అని భయం వేసింది. అప్పుడు ఏమని ఆలోచించింది? ఏక ఉపాయ సోచా కోనో ర్యాట్ ఏక ఉపాయం అనేది ఆలోచించింది. ఏమని? నేను ఈ గుడ్లగూబ నుంచి తప్పించుకోవాలి. నన్ను రక్షించేది ఎవరు? పిల్లి అయితేనే నన్ను గుడ్లగూబ నుంచి రక్షించగలుగుతుంది అని అనేసి ఏం ఆలోచించింది? మళ్ళీ పిల్లితో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఏమని మాట్లాడింది? నువ్వు నేను ఒక చెట్టు కింద చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మనము ఇద్దరము శత్రువులైనా కానీ ఎప్పుడు ఒకరికొకరు అపాయం అనేది చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు మనం ఇద్దరం కూడా ఆపదలో అంటే తక్లీఫ్ అంటే మనం ఇద్దరం కూడా ఇప్పుడు
ముసీబత్ అంటే ఆపదలో ఉన్నాం మనము, కాబట్టి మనము ఒకరికొకరము హెల్ప్ చేసుకుందాము అని పిల్లితో అంటుంది. ఎవరు? ర్యాట్. పిల్లి ఒప్పుకుంది. దానికి ఏమనిపించింది? నేను నిన్ను రక్షిస్తాను, నువ్వు నన్ను గుడ్లగూబ నుంచి రక్షించు అని ర్యాట్ పిల్లితో అంటుంది. దానికి పిల్లి ఏమంటుంది? సరే అని ఒప్పుకుంది. వేటగాడు దగ్గరికి రావడం చూసి ఎలుక పుటుక్కున వల తాళ్ళు కొరికి చటుక్కున కన్నంలో దూరింది. పిల్లి గటుక్కున చెట్టెక్కింది. గుడ్లగూబ వీళ్ళ స్నేహం చూసి ఎగిరిపోయింది. వేటగాడు నిరాశగా వెళ్ళిపోయాడు. పిల్లి ఎలుక మళ్ళీ ఎప్పటిలాగే శత్రువుల్లా ఉన్నారు. ఏమైంది? ఇంతలో పిల్లి ఏం చేసింది? సరే అని ఒప్పుకుంది. అంతలో ఏమైంది? వేటగాడు రావడం స్టార్ట్ చేశారు. ఏమని? దూరం నుంచి వేటగాడు రావడం, అంటే వేటగాడు అంటే షికారి రావడం చూసి ఎలుక ఏం చేసింది? ఆ పిల్లి యొక్క జాలిని కొరకడం స్టార్ట్ చేసింది. అది ఆ జాలిని తన పండ్లతో, ర్యాట్ తన యొక్క పండ్లతో కొరికేసి అది చటుక్కున వెళ్ళి తన చెట్టు కింద ఉన్న తన గృహంలో వెళ్ళిపోయింది. పిల్లి ఏమైంది? ఆ జాలి నుంచి బయటికి వచ్చింది. జాలి నుంచి బయటికి వచ్చి అది చెట్టు పైకి ఎక్కడం అనేది జరుగుతుంది. తర్వాత షికారి అక్కడికి వచ్చి చూస్తే అక్కడ పిల్లి అనేది ఉండదు. అతను షికారి ఏమవుతాడు? నిరాశ చెంది అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మళ్ళీ ఎలుక పిల్లులు మళ్ళీ శత్రువులాగే ఉండడం స్టార్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆన్లైన్ క్లాసులో చూద్దామా. అల్లా హాఫీజ్.